పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలి, తర్వాత వాళ్ళ పెరుగుదల కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలి. ఇంటర్మీడియట్ వరకు కూడా మధ్యాహ్న భోజనం పిల్లలు పుట్టిన తర్వాత నర్సరీ స్కూల్లో, తర్వాత ఎలిమెంటరీ స్కూల్లో, తర్వాత హై స్కూల్లో, తర్వాత ఇంటర్మీడియట్ వరకు కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రకారం నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో చక్కటి విధానంలో ముందుకు వెళ్తాం. మేము ఆ బియ్యాన్ని కూడా పరిశీలించాం. గతంలో బియ్యం పుట్టుబట్టి ఉండే సందర్భం నుంచి ఇవాళ సన్న బియ్యం తీసుకొచ్చి దాన్ని పూర్తిబెట్టి చేసి బట్టినిస్తూ పూర్తిబెట్టి చేసి అన్ని రకాల పోషకాలు మన ఇళ్లలో ఉండే బియ్యంలో ఆ పోషకాలు రావేమో కానీ ఇక్కడ అన్ని రకాల పోషకాలు పిల్లలకి బాధ్యతలకి అందే విధంగా ఏర్పాటు చేయలేదు. ఈ స్కూలు నిర్మాణంలో కొన్ని టాయిలెట్స్ లేక టీచర్స్ ఇబ్బంది పడుతున్నారు. దానికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఇవాళ ఎంతో పెద్ద మనసుతో ఆయుష్ హాస్పిటల్ వారు డాక్టర్ రమేష్ గారి ప్రయత్నిస్తున్నారు. వారు 5 లక్షల రూపాయలు ఈ స్కూల్కి ఈఎస్ఆర్ పండుతున్నారు. వాళ్ళు సేవా దృక్పథం, సేవ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీతో సేవ చేయాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ టాయిలెట్ నిర్మాణానికి అదేవిధంగా క్లాస్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది అని దాన్ని తెచ్చి రినోవేషన్ చేయడానికి వీటన్నిటి కలిపి 5,00,000 రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు మనస్ఫూర్తిగా ఆయుష్ హాస్పిటల్ యాజమాన్యం స్పెషల్లీ రమేష్ గారికి విద్యాలయాల్లో అభివృద్ధి కోసం అనేక మంది దాతలు ముందుకు